అంటే వర్షాలు ఏమి నాన్నారా లేకపోతే? అంటే వర్షాల వల్ల అండి కొంచెం ఎక్కువ ఈ చలి నాకు మామూలుగానే కొంచెం ఈ కోల్డ్ వెదర్ కష్టం అవుతుంది. ఓకే. సో దాంతో వర్షాలు పడాయి కదా, అందువల్ల బాగా కోల్డ్ అయింది. ఓకే అండి, విల్ ప్రే. కృపా కనికరం కలిగిన దేవా మా యేసయ్య, మరి ఒకసారి నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు. నీ మహాకృపను, నీ దయను మాకు అనుగ్రహించి నేను ప్రభా మమ్మల్ని ఈ విధంగా ఈ సాయంకాల సమయంలో ఈ క్లాస్లో నాయన నువ్వు చేర్చినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మరి ఒకసారి నాయన ప్రభా మమ్మల్ని నీ గాయపడిన హస్తంలోకి అప్పగించుకుంటున్నాం. నా తండ్రి, మరి ఇప్పటి వరకు పాటను పాడి నీ వాక్యాన్ని చదివి మరి విజ్ఞాపన ప్రార్థన చేసే ఒక కృపను నువ్వు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నాయన మరి ఒకసారి మరి బ్రదర్ సైమన్ గారు గడిచిన వారం నాయన కొద్దిగా అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా నీ కృపను అనుగ్రహించి నువ్వు బలపరిచి ఈ వారం ఈ యొక్క క్లాస్ లో నాయన ప్రభా మరి జాయిన్ కావడానికి నీ యొక్క కృపను నేను నువ్వు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభా ప్రతి ఒక్కరిని నాయన నీ కృపగలిగిన హస్తంలోకి అప్పగించుకుంటున్నాం. నాయన నీవే ఆరోగ్యమును, బలమును, శక్తిని నువ్వు దయచేసే దేవుడవై ఉన్నావు. ఎందుకంటే మా నిరీక్షణ, మా ఆధారం, మా ఆశ్రయం నాయన ప్రభా నీవై ఉన్నావు. ఈ యొక్క సమయంలో నా తండ్రి మరి క్లాస్ అంతట్లో మీరుండి నాయన మమ్మల్ని నడిపించి ఈ యొక్క ఆత్మచేత ప్రతి ఒక్కరిని నింపి నాయన మరి మేము నేర్చుకుపోయే విషయాల ద్వారా నాయన నీ నామాన్ని మైపరుచుకోమని జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి నేను నీకు వందనాలు. ఇంకా జాయిన్ కావాల్సిన వారిని కూడా నేను జ్ఞాపకం చేసుకో. నేను ప్రభా వారు కూడా జాయిన్ అయ్యి మరి క్లాస్ ద్వారా నీ నామాన్ని మయంపరచడానికి, ఆత్మీయంగా బలపరచబడ్డానికి, నీ వాక్యంలో ఉన్న సంగతులను గైకొని నేను ప్రభా నీ వాక్యాన్ని ప్రకటించుకో బిడ్డలుగా నన్ను ఉంచమని నీకే సకల ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో we are dealing with the Christian counseling, and ఈ యొక్క Christian counseling లో sir, excuse me sir. Yes. Our office, now I'm in office sir, they are getting closed, so okay. Maybe I will skip and I will join after half an hour sir. Okay. They are closing in the office. Thank you sir. Okay, thank you. Okay, so we have been learning about this Christian counseling గురించి మనము నేర్చుకుంటా ఉన్నాం. And ఇందులో we are dealing with the problems, and particularly in the problems law we are dealing with relationship problems. We are dealing with the relationship problems. ఈ యొక్క relationship problems లో we have seen about singleness, and then we have seen about choosing a marriage partner, and third we have seen about marital problems, and fourth pregnancy problems, and then fifth which is about the divorce problems. And so now we have to come to the sixth, which is the last problem in this relationship problems. ఈ relationship problems లో లాస్ట్ ప్రాబ్లం ని మనము చూస్తున్నాం. దట్ ఈస్ డీలింగ్ అబౌట్ రీమ్యారేజ్ ప్రాబ్లమ్స్. డీలింగ్ విత్ ద రీమ్యారేజ్ ప్రాబ్లమ్స్ ని మనము చూస్తా ఉన్నాం. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద teaching which we see so many people has so many misconceptions. So many people has the misconceptions ga manamu chusta unnam. So many people like it's about, there are people who deny this fact, and there are the people who accept of this fact ga manamu chusta unnam. There are people who deny this fact, and there are the people who accept this problem ga manamu chusta. So deny ante it's like you are dead, and which is you are divorced, or else they says that if anyone is died, and that person has to stay single rather than about getting marriage. So కొంతమంది మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది సరి అయినది కాదు అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇంకొంతమంది మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది వాళ్ళు ఆ యొక్క విషయాన్ని సెలవిస్తా ఉంటారు. సో అందుకనే ఇట్ ఈస్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ remarriage problems. Okay, remarriage
problems that we see. And that's what I'm telling. There are people who deny, and there are people who accepts, and there are people who reject, and there are people who encourages that, telling that, it's okay, you can get a remarriage. Malli tirigi pelli ches. It's not about second marriage. We are not talking about a second marriage, but we are talking about a remarriage. Because second marriage and endani, it's about like, you got your wife or you got your husband, and you are getting married or else, with other person. సో దానిని దేవుని యొక్క వాక్యము ఎంతో ఖచ్చితంగా ఖండిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అండ్ బికాస్ it's only according to the Bible when we are talking about the creation of Adam and Eve. ఆదాము అవ్వను దేవుడు సృజించినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్న ఒక మాట, he created only one man as well as he created only one woman. So it is not that for Adam he created more or for Eve he created more అనే దానిని మనము చూస్తా ఉన్నాం. And also when we are talking about it, then again when we are talking about it, it's God is very serious. దానికంటే ముందుగా మనం వచ్చినప్పుడు లాబాను ఈ యొక్క యాకోబుతో నిబంధనలు చేసుకున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు నీ తండ్రి ఇంటికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా కూతుర్లను కాదు అని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళను వివాహము చేసుకుంటావు అని చెప్పేసి అక్కడ నిబంధనలు చేసినట్లుగా మనము బైబిల్లో మనము చదువుకుంటా ఉన్నాం. We read in the Bible and we see particularly in the chapter when we read in the chapter 29 and 30 లో జెనసిస్ లో మనం చదువుకున్నప్పుడు అక్కడ లాబాను యాకోబుతో నిబంధన చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అండ్ అగైన్ వెన్ వీఆర్ కమింగ్ టు ద న్యూ టెస్టిమెంట్ కూడా వచ్చినప్పుడు కూడా ఇట్స్ ద బైబుల్ అండ్ పర్టికులర్లీ when the qualifications of a bishop, when a qualifications of a bishop has been given in the First Timothy chapter 3. First Timothy chapter 3 లో మనం చదువుకున్నప్పుడు he should be a husband of one wife. So it's a single man గా మనము చూస్తా ఉన్నాం. He should be husband of one wife. It is not that he is a husband of many women's గా అన్నదాన్ని. So అందుకనే we are talking here about not about the second marriage, but we are talking about the remarriage. There are people like who accept about the second marriage ga kuda చాలా మంది యాక్సెప్ట్ చేస్తా ఉంటారు. బట్ దట్స్ బిబ్లికల్ గా ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం కూడా మనకు సెలవిస్తున్నది. సో బికాస్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ మ్యారేజ్, బికాస్ అకార్డింగ్ టు ద బైబుల్ marriage is a part of God's creation mandate. Okay, marriage is a part of God's creation mandate ga manamu chusta unnam. Because in the creation that God all created, and their gods, it is not good that the man should be alone. Narudu ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. సో దాన్ని బట్టే దేవుడు సాటి అయిన సహాయకురాలుగా అవ్వను సృజించినట్లుగా ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనము 22వ వచనంలో మనము చదువుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే ఈ యొక్క ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో Genesis chapter 2:24, when we read there, we see about that they have become one. The Bible says that it's about they are one and no man should separate and danini kuda manamu chadukunta unnam. So that's what it's coming to the Bible, and the Bible always says that marriage is described as a covenant relationship. Marriage is always described as a covenant relationship ga manamu choose, because in the two times the Bible depicts, or the Bible says that it is about a covenant relationship ga. Because when we read in the book of Proverbs chapter 2 verse 17, సామెతలు 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, when we read in the Proverbs chapter 2 verse 17, Proverbs chapter 2 verse 17, when we read there, the Bible is saying to us in the Proverbs chapter 2 verse 17, okay, so 2:17, whoever forsakes, తన యవన కాలపు ప్రియుని విడిచినది తన దేవుని నిబంధనను మరచున్నది. Okay, so it's coming to the point of what? Who forsakes the companion of our youth from the
Okay, and forgets the covenant of our God. The Bible is telling that, forgets. That's what marriage in the Bible, marriage is described as what? Described as what? And it's described as a covenant, because in the Covenant relationship. Proverbs chapter 2 verse 17, as well as Malachi chapter 2 verse 14 kuda. Malachi chapter 2 verse 14 lo kuda మనం చదువుకున్నప్పుడు, there the Bible describes and says that it's about a covenant, the Bible is saying to us. And also when we look into the Bible, when we look into the New Testament angle lo మనం చూసినప్పుడు, marriage is always portrayed as the relationship of Christ and church. Okay, in the New Testament, marriage is always portrayed with the relationship of Jesus Christ and church, especially when we read in the book of Ephesians chapter 5. Ephesians chapter 5 verse 22 నుండి 32 వరకు. Ephesians chapter 5 verse 22 నుండి 32 వరకు మనం చదువుకున్నప్పుడు, అక్కడ దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట, వివాహము అన్నది ఓకే ఇది క్రీస్తు సంఘముతో పోల్చబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ వర్డ్స్ విచ్ ఇస్ మిస్సింగ్ ద సెన్స్ ఆఫ్ దట్ వర్డ్స్ ఇన్ అవర్ తెలుగు బైబిల్. ఏదైతే ఒక మాట ఆదాము అవ్వను చూసి పలికాడో, ఆదికాండము 2వ అధ్యాయము లో 22వ అధ్యాయం 22వ వచనం నుండి 24వ వచనం వరకు, అది స్త్రీ ఓకే నాలో నుండి తీయబడింది కాబట్టి నా మాంసములో మాంసము, ఎముకలో ఎముక అని చెప్పేసి ఏ ఒక మాట అయితే ఆదాము అవ్వను చూసి పలికాడో, అదే ఒక మాట యేసుక్రీస్తు సంఘమును గురించి కూడా ప్రస్తావించినట్లుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనంలో మనం చదువుకుంటా ఉన్నాం. అయితే మన తెలుగు బైబిల్లో ఆ ఒక సెన్స్ ఏదైతే జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 24 లో ఉన్న ఒక సెన్స్ ఏదైతే ఉందో, ఆ సెన్స్ అన్నది ఇక్కడ తీయబడినట్లుగా మనము చూసాం. ఒకసారి చదవండి ఇంగ్లీష్ లో, అదే విధంగా తెలుగులో చదవండి. Ephesians chapter 5 verse 30. We are members of his body, of his flesh and of his bones. For this reason a man shall leave his father and mother and be joined to his wife, and the two shall become one flesh. So when we read there, the Bible is saying about that we are of his flesh and we are of his bones. Flesh and bone. The same thing what Adam said in the Genesis chapter 2 verse 24. 2 verse 24 where we see about. But coming into Telugulo, ఆ యొక్క మాంసము అన్న ఒక మాట అక్కడ మిస్ అయినట్టుగా. శాంతి గారు, బ్రదర్ శాంతి గారు చదువుతారండి. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఓకే, సో అవయములు అనేసే ఉన్నది, కానీ అక్కడ ఏం మిస్ అయిపోయిందండి? ఫ్లెష్ అండ్ బోన్. Flesh and bones are missing, because it's the same sense what we get from the Genesis chapter 2 verse 24. Genesis 2:24 లో ఉన్న ఒక సెన్స్ ఇక్కడ మిస్ అయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే మ్యారేజ్, when we look into the marriage in the Old Testament, marriage is portrayed or depicted as a covenant relationship, but whereas in the New Testament kosariki, it is portrayed the relationship of Jesus Christ and the church, the relationship of Jesus Christ and the church, because in the New Testament engagement is connected with what? Any engagement is connected with our salvation. Engagement is connected with our salvation ga, endukante when we read in the 2 Corinthians chapter 11 verse 2, 2 Corinthians chapter 11 verse 2 lo manamu chadukunnappudu, there the Bible is talking about our engagement, but whereas the people of Israel engagement, Israel యొక్క engagement గురించి Hosea chapter 2 verse 19 and 20, in the book of Hosea chapter 2 verse 19 and 20 లో, హోషేయ 2వ అధ్యాయము 19వ వచనము 20వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, ఇశ్రాయేలు దేవునితో ప్రధానము చేయబడిన ఒక విషయం గురించి మాట్లాడుతున్నది. అయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో సంఘము క్రీస్తుతో ప్రధానము చేయబడిన ఒక విషయం గురించి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. Why I am telling this? Because
does the Bible say that does the Bible say that abandonment is a valid reason for divorce and remarriage? So many people, like, they try to avoid the marriage, and they try to break the relationships. It's basing on the things. But when we read in the Bible always permits for remarriage, but on certain bases. Marriage is instituted by God, as well as remarriage కూడా ఉంది Bible that permits that, but with certain requirements గా మనము చూస్తాం. It's like, it's like, we see about when we look into the missionaries. William Carey, మనము missionary మనం చూసినప్పుడు, how many marriages that he got? So basically గా మనం చూసినప్పుడు it's about 3 marriages that we see. 3 marriages అంటే it's about remarriages లోనే మనము చూస్తా ఉన్నాము. And also it is a biblical గా కూడా, when Sarah died, Abraham got married with Keturah గా మనము చూస్తా ఉన్నాం. So when we read in the Genesis chapter 25, when we read in the book of Genesis chapter 25, there we see about after the death of Sarah, because Sarah died in Genesis chapter 23. Genesis chapter 23 లో మనం చదువుకున్నప్పుడు there Sarah died, but in Genesis chapter 25 we see about it is they are coming to the point, and we see about after the marriage of Isaac, then we see about Abraham got remarriage గా మనము చదువుతూ ఉన్నాం. So coming back to the book, we come back to the book, and let's see what are the problems that it gets in the page number 17. Page number 17, we come to the point, and we see in the page number 17 about the remarriage problems. It is biblical for diverse couples to remarry each other again. Is it biblical for diverse couples to remarriage each other again? When couples consider remarriage, they should consider the following. So remarriage cheyali ani anukunte, there are such. So what are the things that they should ante? 6 things are there. Number 1, they should ensure their love for each other. They should ensure, because the foundation for every marriage is, there are certain foundations ni మనం చూస్తా ఉన్నామండి. It's like, it's about love should be there, trust should be there, and so that's what it's about, love and trust. If there is no trust, that relationship won't stand. Okay, నమ్మకము లేకపోతే ఏ రిలేషన్షిప్ అయినా కూడా అది నిలిచి ఉండదు. అదే విధంగా it's about where there is no love and there is no forgiveness, there is no considering the things అన్న దాన్ని కూడా మనము బైబిల్లో మనం చదువుకుంటా ఉన్నాం. సో అందుకనే it's coming to the point of they should ensure their love for each other. Second, they should ensure that the problems that caused the divorce have been dealt with. Okay, the problems that caused the divorce. And it's very important asking, especially in the Christianity law, divorce papers are very important. Okay, when they are applying, and they should submit a Xerox copy of it, telling that yes, he or she is divorced, and that's the reason they are coming for the remarriage anadi proof chana important ga manamu chusta unnam. And third, we see about they must be sure that they have forgiven each other. So I mean, see, the yoka remarriage deni guరించి మాట్లాడుతుందండి? రీమ్యారేజ్ బేసికల్ గా దేని గురించి మాట్లాడుతుంది? విడిపోయి మళ్ళీ కలవాలనుకుంటున్నావా? ఇట్స్ బేసికలీ టాకింగ్ అబౌట్ విడిపోయి మళ్ళీ కలవాలనుకుంటున్న వారి గురించిన విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే ఇట్స్ లైక్ సేమ్ కపుల్ సార్. సేమ్ కపుల్. సో బేసికల్ గా అందుకని ఇక్కడ పాయింట్ చూడండి, మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. ఇట్ ఈస్ బిబ్లికల్ ఫర్ డైవర్స్ కపుల్స్ టు రీమ్యారీ ఈచ్ అదర్ అగైన్.
remarry each other again. And when couples consider remarriage, they should consider the following. What are the? Number one, they should ensure their love for each other. They should ensure their love for each other. And second, we see about they should ensure that the problems that cause the divorce have been dealt with. So ముందు డైవర్స్ జరిగిన దానికి వచ్చిన ఒక ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాబ్లమ్స్ లో అవి రెక్టిఫై అయినాయా లేదా అన్న దానిని కూడా చూడవలసిన ఒక అవసరతను మనము చూస్తా ఉన్నాం. సో అవి ఏ సమస్యలు, ఎందుకంటే అవి రెక్టిఫై కాకపోతే, ఆ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోతే ఇంకా ఆ యొక్క ఏంది ఆ యొక్క ప్రాబ్లమ్స్ విల్ బి కంటిన్యూయింగ్ రాదర్ దెన్ సెట్టింగ్ ద థింగ్స్ ఇన్ ఆర్డర్ గా మనం చూస్తాం. అండ్ దెన్ we come to the third one. ఈ రీమ్యారేజ్ ఎప్పుడు చూడలేదు కదా సార్, సేమ్ పీపుల్ ఆఫ్టర్ గెటింగ్ డైవోర్స్డ్. Yeah. I have never seen them coming back and getting married. Yes sir. అంటే ఫ్యూ కేసెస్ ఆఫ్టర్ డివోర్స్, అఫీషియల్ గా డివోర్స్ అయి సెటిల్మెంట్స్ అయిన తర్వాత కూడా ఫ్యూ ఇన్సిడెంట్స్ లలో కలిసి మళ్ళీ రీమ్యారేజ్, అంటే మ్యారేజ్ లాగా ఇది కాకపోయినా, అకేజన్ ఇది కాకపోయినా మళ్ళీ కలిసి ఉన్న వాళ్ళు కొంతమంది తెలుసు నాకు. Reunion. It's that remarriage అనకపోయినా they give a title called reunion. They give it as a reunion. Like that's what it's God and Israel. God and Israel, because where they are separated according to the Hosea chapter 1 prakaranga. God said that you are not. But again, God promised them in Hosea chapter 2 verse 19 and 28. There it's about the reunion గా మనము చూస్తా ఉన్నాం. సో అదే ఒక విషయాన్ని కూడా మనము ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. ఓకే, అండ్ దే మస్ట్ బి షూర్ దట్ దే హ్యావ్ ఫర్గివెన్ ఈచ్ అదర్ అండ్ దే మస్ట్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ ఆల్ అఫెక్టెడ్ parties, and then they must prepare for their remarriage with the counseling. The remarriage should be a biblical one. It should be a biblical one ga manamu chusta unnam. And after the remarriage, the couple should continue loving each other. So that's what because the Bible always says it's for men or women. Okay, when we read in the Ephesians kavachu, Colossians kavachu, First Peter kavachu. Okay, Ephesians chapter 5, if you read, and also if you read in the Colossians chapter 3, and and also if you read in the First Peter chapter 3, akkada chadukunnappudu the Bible always says that it's a love. And for wife, it's only once it is said, that is in the Titus chapter 2 law. For men, he should love his wife anadi Colossians lo chadutunam, Ephesians lo chadutunam, First Peter lo chadutunam. But whereas coming for the woman need to love her husband anadi, that is mentioned in the Titus chapter 2 లో ఒకే ఒకసారి మెన్షన్ అయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఎక్కువ సార్లుగా సబ్మిట్ అనే ఒక పదాన్ని మనము చూస్తా ఉన్నాం. లోబడి ఉండాలి అనే ఒక మాటను మనం చూస్తాం. అందుకనే ఇట్స్ కంటిన్యూ లవింగ్ ఈచ్ అదర్. అండ్ సెకండ్, బీ ఆనెస్ట్ అండ్ రియలిస్టిక్ విత్ ఈచ్ అదర్. బీ ఆనెస్ట్. సో ఈ పాయింట్ కి వస్తారికి ఇట్స్ అగైన్ టాకింగ్ అబౌట్ వేర్ it's for the you are married, two different people getting marriage. So our time lo you should be very much careful and you should be loyal to whom you are married. Okay, so marriage answer ki it is not just ani Bible prakaranga endandi marriage, especially when we read it in the First Corinthians chapter 5 lo, First Corinthians chapter 5 lo gavachu, First Corinthians chapter 6 lo gavachu, if you got a physical relationship with other person, then you become a one flesh అని చెప్పేసి పౌలు అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. సో ఇట్ ఈస్ నాట్ దట్ వెదర్ యూఆర్ టైయింగ్ నాట్ ఆర్ వెదర్ యూఆర్ పుట్టింగ్ ఏ రింగ్ టు దట్ పర్సన్ అనేది కాదు. బట్ ఇఫ్ దేర్ ఇస్ ద ఫిజికల్ యూనియన్ ఉంది అని అంటే దెన్ ద బైబిల్ సేస్ దట్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ దట్ యు బికమ్ a one flesh అని చెప్పేసి ఫస్ట్ కొరింథియన్ చాప్టర్ 5 లో రావచ్చు, ఫస్ట్ కొరింథియన్ చాప్టర్
7 లో సారీ చాప్టర్ 6 లో కావచ్చు ఆ యొక్క విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఇఫ్ కోరింథు సంఘంలో that they had of this, because they has what a temple prostitution, god of Diana, the god of Diana గా మనము చూస్తున్నాం. she is no సైమన్ గారు ఏదంటే aimless. okay, so she is known as a god of fertility. Okay, god of fertility గా మనం చూస్తా ఉన్నాం. అండ్ ఆ టెంపుల్ ప్రాస్టిట్యూషన్ లో ఎట్ ఎ టైం 1000 అని మనము చూస్తా ఉన్నాం. ఎట్ ఎ టైం 1000 దే కెన్ హ్యావ్ దిస్ physical relationship. ఆ టెంపుల్ లో చేస్తే they used to consider it as a holy, they used to consider it as what a purity and the sanctity గా, ఎందుకంటే అది దేవుని పేరు మీద చేస్తా ఉన్నాము. because they used to have this temple prostitutes were there. సో ఈ యొక్క విశ్వాసులు కూడా దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి Paul has to deal with that situation in the Corinthian church. అందుకనే చాప్టర్ 5 కానీ చాప్టర్ 6 కానీ చాప్టర్ 7 కానీ అందుకనే పౌలు అంటున్నాడు ఇదంతా కూడా లేదనంటే నీకు నీ సొంత భార్య ఉంటే బాగుంటుంది, లేదా నీకు నీ సొంత భర్త ఉంటే బాగుంటది అని చెప్పేసి పౌలు ఈ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనము చదువుకుంటా ఉన్నాం. బికాస్ we knew that in the and also the Thessalonians లో కూడా you have to warn them, because in chapter 4 లో 1 Thessalonians chapter 4 లో కూడా మనం రాసినప్పుడు you have to talk the will of God. The will of God is the sanctification. పరిశుద్ధతను కలిగి ఉండడమే అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అన్న ఒక విషయాన్ని పౌలు ఈ యొక్క తెస్సలోనిక 4వ అధ్యాయంలో ఆయన ప్రస్తావించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో అందుకని ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ అబౌట్ బీ ఆనెస్ట్ and realistic with each other, and number 3 always communicate with each other, and number 4 seek advice and counseling when needed. Seek advice and counseling. And then the fifth one, it's coming to the point of chala IBL andar mute lo pettukonandi please. I request all to mute their mic. Okay, so it's coming to the point. Okay, thank you. Okay, so it's coming to the point, and we see about seek advice and counseling when needed, and the fifth one, actively serve God together. Actively serve God together. Of course, so many people they quote Joshua chapter 24:15. As for me and my household, we will serve the Nenunu na inti varunu Yehovanu సేవించదము అని చెప్పేసి ఈ యొక్క చాలా మంది ఈ యొక్క వచనాన్ని తీసుకుంటారు. కానీ when we are talking about it's about both need to serve the Lord is a important thing గా మనము చూస్తా ఉన్నాం. because it's in the Joshua chapter 24 verse 15 లో మనము చదువుకుంటా ఉన్నాం. అదే విధంగా ఇంకా ఈ యొక్క అపోస్తుల కార్యము 19వ అధ్యాయం అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు it is talking about both Aquila and Priscilla. They both are working together as well as they both are serving the Lord together. వాళ్ళు ఏం చేస్తున్నారండి? They are working together. When we read in the chapter 19 of Acts chapter 19, when we read a Bible to the Acts chapter 19, and there we read about this couple, the couple where we see about Aquila and Priscilla. So we'll come to the chapter 18, Acts chapter 18 koddam. First Acts chapter 18 koddam, a tarvata we'll come to the chapter 19. Acts chapter 18 verse Acts chapter 24 18 sir 24 yeah 25 26 chadu 26 ప్రిస్కిల్లా అకులా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. Okay, so now we see that here these both are engaged in which work? And
These both Gospel are word. engaged. Okay, chapter Serving the word of God. okay, chapter 18, 24 నుండి basically 24 నుండి chapter 19 verse 1 వరకు మనం చదువుకున్నప్పుడు they both are engaged in serving God. Serving the But God. when we are coming into the chapter 18 verse 1. Yeah. Chapter 18 verse 1. Yes. అటు తరువాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. మూడో వచనం కూడా. మూడో వచనం సార్. ఓకే. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. ఓకే, చూడండి, కలిసి పని చేయుచుండిరి అని దేవుని యొక్క వాక్యం. It's about, that's what I know, both has to work together. It is not that it is your work, it is my work. It is not you, it is not to say that your duty and this is my duty. It's not that it is you have to do where I cannot do another. So కలిసి పని చేస్తున్నారని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. అదే విధంగా దేవుని యొక్క వాక్యం మనతో పలుకుతున్న ఒక మాట, they both are engaged working as well as they both are engaged in serving the Lord. They both are working as well as they both are engaged in the working the Lord ga మనం చూస్తాం. అందుకనే it's actively serve God together. Old Testament లో Joshua 24:15 we take, and in the New Testament kosarki we take this family Aquila and Priscilla. They both have served the Lord ga manamu చూస్తా ఉన్నాం. And then sixth one we come to the point. The sixth one we come to the point and we see keep each other's physical, social and sexual needs at heart. So it's in the counseling goes, and that's what it should be biblical based counseling. Biblical based counseling lo man chusinapudu keep each other's physical and social and sexual needs at heart. So three things that we are seeing. Number one, physical ga, because what is the responsibility of man and towards his wife? Physical ga usarki. Okay, Ephesians chapter 5. You should provide kada. Yeah. Okay, Ephesians chapter 5. Ephesians chapter 5 లో మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్న మాట. Ephesians chapter 5. Okay, in Ephesians chapter 5. Yeah. Yeah. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. Okay, so that's what the Bible is saying to the point of what? Nourishing, nurturing or nourishing the Bible says about, and it says it's about what? ఎవరు కూడా తన శరీరాన్ని ద్వేషించుకున్నారో వారు శరీరం. ఇప్పుడు like after marriage whose body is becoming? Okay, దానికి when we are coming into the 1 Corinthians chapter 7. 1 Corinthians chapter 7. 1 Corinthians chapter 7. Now it's talking about what? It's talking about the sexual needs at heart. Okay, 1 Corinthians chapter 7 verse 1 నుండి 4 వరకు ఒకసారి చదవండి. Now concerning the things of which you wrote to me, it is good for a man not to touch a woman. Nevertheless, because of sexual immorality, let each man have his own wife, and let each woman have her own husband. Let the husband render to his wife the affection due her, and likewise also the wife to her husband. The wife does not have authority over her own body, but the husband does. Okay, so it's coming to the point, and we see up to the verse 7. If you read from the verse 2 నుండి verse 7 వరకు మనం చదువుకున్నప్పుడు there we see about Paul
is telling to the point, and it's telling that it's okay. Let the husband render to his wife the affection to her, and likewise also the wife to her husband. The wife does not have authority over her own body, but the husband does, and likewise the husband does. So physical undi, ఇక్కడ సెక్సువల్ ని కూడా మనము చూస్తాను. ఫిజికల్ లోకి వస్తారు కూడా, ఇట్స్ అబౌట్ దట్ I don't have rights over my own body, and because it's of my wife's అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో అందుకనే it says that keep each other's physical, social and sexual needs at the heart. So social, it's very, very important, because social ga gani we should not forget the social codes. We should not forget the social codes అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ గా మనము చూస్తా ఉన్నాం. So many people, they avoid of the social codes, and then they fall into the problems ga మనము చూస్తా ఉన్నాం. And the seventh one, it's coming to the point, of course, again related to this. If you read in the Proverbs chapter 5, Proverbs chapter 5 కావచ్చు, లేదా when we read in the Song of Solomon kuda, which is talking about this sixth point, the book of Song of Solomon, as well as Proverbs chapter 5 and 6, Proverbs chapter 5 and Proverbs chapter 6 ni kuda manam akkada chadukuntu unnam. Okay, and the seventh one, set mutual goals and face the future with the confidence. So it's a set mutual says set mutual goals and face the future with the confidence. It's a goals are very important. If there is no goal in the life, and we won't achieve, because goal anadi leda target anadi adi, it's not just in the business realm lo, అది not just in the business realm లో కాదు, even in the life లో కావచ్చు, లేదా మన ఫ్యామిలీ లైఫ్ లో కావచ్చు, ఎడ్యుకేషన్ లో కావచ్చు. It is very, very important that we need to have a goal, because Paul had what, Andy? Paul had what? He has a goal, because when we read in the, You want to become a winner in that race. if you read in the Philippians chapter 3, Philippians chapter 3 verse 12 till verse 14. Okay, Philippians chapter 3 verse 12 till verse 14. When we read there Paul is saying that ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ శుద్ధి పొందితినని అయినను నేను అనుకున్నట్టు లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. Okay, so గురి యొద్దకే నేను, so Paul says that I have a target to reach, or I have a goal, and it's very, very important that in our lives, okay, ఇది business term కాదండి. We are not talking in a business term, because business lo kuda they set their ranges, or they set their targets, and they try to reach by any means. ఏ విధము చేతనైనా సరే నేను ఆ ఒక గురి వద్దకు నేను చేరుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము లో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట ఏమై ఉన్నది అని అంటే, it's very, very important thing that we need to set a goal and we have to reach to that goal అన్నది కూడా మనము చూస్తా ఉన్నాం. అందుకనే ఫ్యామిలీలో ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి, ఫ్యామిలీలో వాట్ ఈస్ యువర్ గోల్స్ అండ్ వాట్ ఆర్ యువర్ టార్గెట్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ గా మనం చూస్తాం. బికాస్ when there is no goals, when there is no targets, children perishes. Children, they live as they want. Children's, there is no proper guidance, there is no proper direction, because when there is no goal and the people are diverted ga manamu chusta unnam. So andukani cheppesi it's coming to the point of set mutual goals. That's what it's mutual goals. Mutual goals are what? The goals which you can achieve,
Don't set the goals which are beyond your capacity. Don't set the goals which are beyond your capability. There are people who set where they cannot able to reach, or even at the first attempt lone they give up ga మనం చూస్తా ఉన్నాం. సో అందుకనే mutual goals and face the future with the confidence. Face the future with the confidence. Okay, that makes us to move on to the page number 18. A diverse Christian seeking to be married may do under the following conditions. May do under the following conditions. So ఈ remarriage అన్నది మనము బైబిల్లో మనం చూసినట్లయితే it is only on the basis of two things. It's only on the basis of two things గా మనం చూస్తా ఉన్నాం. Of course ఈ book లో two things ఉన్నాయి, but when we read from the Bible, we get several things. And when we read from the Bible, we get about several things. కానీ ఈ యొక్క book లో మాత్రము only two things have been mentioned. Okay, only two things have been mentioned. What are those two things ante? It's coming to the point, and we see about okay, number one, if they diverse spouse is deceased. So it's about okavela vyakti chanipothe, adi kuda diverse, not before divorce, because according to the Matthew chapter 5 and according to the Matthew chapter 19, the person have to die according to the Matthew chapter 5 verse 32 and according to the Matthew chapter 19 verse 9 ప్రకారంగా అక్కడ ఏముంటుందంటే ఆ వ్యక్తి చనిపోకుండగా నీవు మళ్ళీ పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారం కిందకి కన్సిడర్ అవుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నారు. కానీ వ్యక్తి చనిపోయిన తర్వాత నీవు పెళ్లి చేసుకోవచ్చు. బికాస్ అండ్ వెన్ వి రీడ్ ఇన్ ద రోమన్స్ చాప్టర్ 7, when we read from the Romans chapter 7 లో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నారు. When we read from the book of Romans chapter 7 లోకి మనం వచ్చినప్పుడు అక్కడ పౌలు is connecting with the law and grace. He's bringing, okay, when we read in the Romans chapter 7 verse 1 to verse 3. Romans chapter 7 verse 1 to 3. సోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. థర్డ్ వర్స్. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అని చెప్పబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను కనుక వేరొక పురుషుని వివాహము చేసుకునినను వ్యభిచారిణి కాకపోవును. ఓకే, సో అందుకని అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నగా ఇట్స్ అబౌట్ అ పర్సన్ డై అండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద పర్సన్ షీ క్యాన్, okay, after the death of the person she can, the Bible is saying that. The same thing again when we go into the 1 Corinthians chapter 7. 1 Corinthians chapter 7 లో మనం చదువుకున్నప్పుడు in the verse 39. 1 Corinthians chapter 7 verse 39. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలై యుండును. భర్త మృతి పొందిన ఎడల ఆమె ఇష్టమైన దానిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలై యుండును. కానీ ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము దేవుని ఆత్మ నాకు కలిగి ఉన్నదని తలంచు కొనుచున్నాను. Okay, that's what the Bible is saying, that marry only believer, don't marry unbeliever. So that's what if you read in the verse 39, a wife is bound by the law as long as her husband lives. But if her husband dies, she is at liberty to be married to whom she wishes. Married to whom she wishes. Only in the Lord. Only in the Lord. Only believer, not unbeliever. You should marry only believer, not unbeliever అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము
సెలవిస్తుంది. ఈ ప్రస్తుత కాలంలో చాలా మ్యారేజ్ బ్యూరోస్ కూడా ఏమైపోయినాయి, మ్యారేజ్ బ్యూరోస్, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సీరియస్ అబౌట్ దీస్ థింగ్స్. ఏదైతే ఏంది 100 అబద్ధాలు ఆడని ఒక పెళ్లి చేయమన్నారు కదా, ఏదైతే ఏంది అని చెప్పేసి చాలా మ్యారేజ్ బ్యూరోస్ కూడా వాళ్ళు అలా డీల్ చేస్తా ఉన్నారు. బట్ ద బైబుల్ సేస్ దట్ వెదర్ ఇట్స్ ఫస్ట్ మ్యారేజ్ కావచ్చు లేదా రీమ్యారేజ్ కావచ్చు, మ్యారేజ్ రీమ్యారేజ్ కావచ్చు, క్రిస్టియన్ ఆర్ బిలీవర్ షుడ్ మ్యారీ ఏ బిలీవర్ గా మనము చూస్తా ఉన్నాం. అండ్ ఇఫ్ దట్ పర్సన్ ఈస్ నాట్ డెడ్, వెదర్ మ్యాన్ ఆర్, అందుకనే విలియం కేరీ గారు చేసుకున్న అతని యొక్క భార్య చనిపోయిన తర్వాతనే ఆయన పెళ్లి చేసుకుని ఉన్నాడు. సో ఈవెన్ వెన్ వి సీ అబౌట్ హడ్సన్ టైలర్ ని మనము చూసినప్పుడు, he also remarried after the death of his wife గా మనము చూస్తా ఉన్నాం. సో it's coming to the point of it's not that when she is alive or when he is alive and you are getting, because even women also is permitted గా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే అది 2 ఎగ్జాంపుల్స్ ని మనం చూస్తా ఉన్నాం. Number 1, that is about Judas daughter-in-law తామార్ విషయంలో మనం చూస్తా ఉన్నాం. అది కూడా ఒకే కుటుంబంలోనికి ఇచ్చినట్లుగా. రెండోది we see about Ruth, okay, she is permitted for the remarriage గా మనము చూస్తా ఉన్నాం. But again it's after the death of the person, and then there is a procedure called kinsman redeemer గా అన్న ఒక ప్రొసీజర్ ని, where it's about the shoe covenant. In other way to say, there is a shoe covenant ని, ఆ షూ కవెనెంట్ ను బట్టి, అండ్ అది కూడా విత్ ఇన్ ద ఫ్యామిలీ, నాట్ ఎక్స్క్లూడింగ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఇట్స్ విత్ ఇన్ ద ఫ్యామిలీలోనే, ఆ ఫ్యామిలీ రిలేషన్షిప్ లోనే ఆ మ్యారేజ్ అన్న దాన్ని కూడా మనము చూస్తా ఉన్నాం. సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్, ద బైబుల్ సేస్ దట్ యూ షుడ్ గెట్ మ్యారీ ఓన్లీ విత్ ద బిలీవర్ రాదర్ దెన్. సో ఓకే, ఇఫ్ దేర్ diverse spouse is deceased, then she can or he can get remarriage. But if the person is not dead, and if you are getting marriage ante, it is considered as what? Adultery ga manam chustam, because we have read it in the Romans chapter 7, and also we have read it in the 1 Corinthians chapter 7 verse 39 lo manamu chustam. And the second thing, it's coming to the point of if diverse spouse committed adultery, then you can get a remarriage ga manamu chusta unnam. It is not that okay, he is a import, okay, he is a where we see about he has physical problems e gavachu, impotent e gavachu, lekapothe vere vishayalu emanu unnai kabatti nenu atanu వదిలేస్తున్నా అంటే, అది వదిలేసి నేను వేరే వన్ చేసుకుంటా అంటే అది సరి అయినది కాదు. బికాస్ ఇట్స్ ఇఫ్ ద పర్సన్ దే ఆర్ అన్ఫేత్ఫుల్ టు ఈచ్ అదర్, if the person are unfaithful to each other, then only you can get remarriage ga అన్న దానిని మనము బైబిల్లో మనము చూస్తా ఉన్నాం. It's about if they are unfaithful, then only you can. And that's what and the third thing, of course, I mean ee book lo ledu, but we see about third thing when we read in the Bible says that in the third thing about the remarriage, as we read in the 1 Corinthians chapter 7 లో మనం చదువుకున్నప్పుడు in the verse 8 and verse 9, in the verse 8 and 9 the Bible says that, but I say to unmarried and to the widows, and that to see, again it's a widow, it is good for them if they remain even as I am, but if they cannot exercise self-control, let them marry, for it is better to marry than to burn with passion. It's better to marry than to burn with passion ga manamu chustam. So the Bible is saying, and the Bible is telling, and the same thing that Paul moved in the chapter 1 Corinthians chapter 7 verse 25 నుండి 27 వరకు కూడా, 25 నుండి 27 వరకు కూడా Paul mentioned the same thing. And 32, the same chapter 32 నుండి 35 వరకు,
32 నుండి 35 వరకు Paul mentioned the same thing గా మనము చూస్తాను. But I want you to be without care. He who is unmarried cares for the things of the Lord, how he may please the Lord, but he who is married cares about the things of the world, how he may please his wife. And చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. So it's coming to the point, and the Bible is talking to us, and the Bible is saying that, okay, if you are what? If you don't have a self-control, but that is also విడోగా మనం చూస్తాను. అన్మ్యారీడ్ ఆర్ విడోగా మనము చూస్తాను. అండ్ పర్టికులర్ గా ఇట్స్ ఫర్ ద విడో. అండ్ అగైన్ కమింగ్ టు ద తిమోతి చాప్టర్ 5, ఫస్ట్ తిమోతి చాప్టర్ 5, the Bible is saying to us in the first Timothy chapter 5 లో మనం చదువుకున్నప్పుడు the Bible is saying to us in the first Timothy chapter 5, verse when we read in the in verse 14, therefore యవన స్త్రీలు వివాహము చేసుకొని 11 నుంచి చదవండి. సార్, యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవు వారు నగుటకును నేర్చుకొందురు. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. ఓకే, సో అక్కడ పౌలు ఆయన రాస్తూ సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే, టు ద యంగర్ విడోస్, for Yes. when they have begun to grow wanton against Christ, they desire to marry, having condemnation because they have cast off their first promise, and besides they learn to be idle, wandering about from house to house, and not only idle but also gossiping and busybodies, saying these things which they ought not. Therefore I desire that younger widows marry. For what purpose they need to marry? పిల్లలు కని. Younger, okay, it's about there are for three reasons man చూస్తున్నాం. What are the 3 reasons? Number 1 is it says that bear children. It's not that bear child. It's not that bear child. Endukante I knew one pastor, he was praying for his marriage, and the Lord, I mean, not only one, I can say so many examples. Aithe I mean, ఆమె మ్యారేజ్ అయింది, భర్త కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు, కానీ వాళ్ళకు పాప ఉండేది. అయితే ఇతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు గాడ్ షోన్, హియర్ ఇస్ ద ఉమెన్ అండ్ యూ గో అండ్ గెట్ మ్యారీ. వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఈయన కంటే పెద్దది, కూతురు కూడా 6-7 సంవత్సరాలు వయసులో ఉన్నది. అండ్ సరే అని చెప్పేసి అంతా కుటుంబీకులు అందరూ కూడా వద్దొద్దన్న కూడా దేవుడు నాకు చెప్పాడు అని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె పిల్లలు మాత్రం వద్దంటది. ఎందుకంటే మళ్ళీ పిల్లలు పుడితే నువ్వు నా బిడ్డను చూసుకోవాలి అని అన్న తర్వాత ఇతను మాట్లాడి ఒప్పందాలు చేయించి ఏది ఎట్లున్నా నేను ఆమెకి ప్రార్థనిస్తానని అన్ని చేసిన తర్వాత, and she agreed only for one child. And after several years tarvata, and she agreed, and they got a baby boy and stopped. And ఈయన కూడా ఇంకొక ఆయన పాస్టర్, అతనికి ఫస్ట్ మ్యారేజ్ అయింది, ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, విడిపోయారు.
వారికి ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. తర్వాత సెకండ్ రీమ్యారేజ్ అయింది. రీమ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆమెకు ఫస్ట్ మ్యారేజ్, ఈయనకు రీమ్యారేజ్. ఆమెకు ఫస్ట్, ఈమెకు అయితే ఈయన పిల్లలైతే అస్సలు వద్దు. అండ్ ఆమెకేమో, ఎందుకంటే పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు అడిగే మాట అదే, ఎందుకంటే అది ఉండే ఒక సమస్యను కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకేం లేదా అని ఎవరు చూసినా ఆమెను ఆ మాటను అనేసరికి షీ అనేబుల్ టు సే దట్ ఓకే ఈయన వద్దంటున్నాడు అని. సో ఎనీవే అది కూడా తెగిపోతూ ఉన్న దానిని వాళ్ళు ఎందుకు ఈ ప్రాబ్లం అని చెప్పేసి ఒక బిడ్డను వాళ్ళు కన్న. అది కూడా విత్ కండిషన్ దట్ ఓన్లీ వన్. సో what I mean to say it's coming to the point of you have to remarry, but the purpose of remarriage is what? Number one is to bear children, not child. Bear children. And second, wherein we see about manage the house. The second is for the manage the house. And third is what? Give no opportunity to the adversary to speak reproachfully. Okay, so it says that to speak reproachfully, the Bible is saying that reproach lekundaga. It's about three reasons the younger women need to. It's about to say that it is to bear children, and they should be homemakers or manage the house, and also give no opportunity to the adversary. Okay, so it's coming that if any believing man or woman has widows, let them revival. So the Bible is telling to us, and the Bible is saying that, okay, it's about the thing. Remarriage, it's only for the three bases. Number one, if a dead person is there and you can. And the second, it's unfaithfulness is there, you can. And third, if you are unable to control yourself, and that too you should be a widow. So a widow అని చెప్పేసి నా భర్తను చంపేస్తా లేకపోతే నా భార్యను చంపేస్తా అన్నది కూడా అది కరెక్ట్ అయినది కూడా కాదు. ఎందుకంటే నాకు ఈడు నచ్చుతలేడు లేదా ఆమె నచ్చుతలేదు అని చెప్పేసి, లైక్ వి న్యూ దట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ దేంతో చంపేసిందండి భార్య భర్తను? దేంతో చంపేసింది? హిట్టుతో. పడుకున్న అతనికి నోట్లంతా కూడా హిట్ స్ప్రే చేసేసి and she killed. It's because I don't like this person. I want to be with my. Where this incident took, sir? Where this incident? Film Nagar. Okay. Hyderabad. Okay, so that's what it's like. I'll kill, and then so it's not about that. You kill a person in order to do that. The Bible is, and also the one who commits adultery. What the Bible says about that person అండి, వ్యభిచారం చేసేవానికి దేవుని యొక్క మాట ఆ వ్యక్తిని కలిగే విషయాలు ఏంటండి? ఆ వ్యక్తి జీవితంలో అది పురుషుడే కావచ్చు స్త్రీయే కావచ్చు, ఏం కలుగుతుందండి? ఓకే, ఒకసారి రండి సామెతలు. కమ్ టు ద బుక్ ఆఫ్ ప్రాబ్స్. బుక్ ఆఫ్ ప్రాబ్స్ చాప్టర్ 6. బుక్ ఆఫ్ ప్రాబ్స్ chapter 6 verse 32-33. ఒకసారి చదవండి. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానముకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. ఓకే, సో దేవుని వాక్యం 4 విషయాలు అంటుందండి. ఎవరైతే వ్యభిచారం చేస్తారో వాళ్ళు ఎవరంట? Number 1, whoever commits adultery with a woman. Whoever commits adultery with a woman, number 1, what? Lacks understanding. He lacks understanding. And number 2, he who does so destroys his own soul. Destroys his own soul. Number 3, wounds and dishonor
he will get. Number 4, his reproach will not be wiped away. His reproach will not be wiped away. ఇప్పుడు దావీదు మహారాజు గురించి మనం మాట్లాడుకున్న విషయాలు ఏందండి? దావీదు మహారాజు గురించి ఎక్కువగా మాట్లాడుకునే విషయాలు ఏందని? ఒకటి, గొలియాతుని చంపాడు. రెండోది బెత్షెబా. because his reproach will not be wiped away. His reproach, so and it will be always. So the Bible That is says the only spot in his whole holy career. Yeah, so that's what we see in the Bible, or the Bible is saying to us that if a person does adultery, number 1, he lacks, is a lack of understanding. Number 2, destroys his own soul. Number 3, wounds and dishonor. And number 4, it says that reproach will not be wiped away అని చెప్పేసి మనము చదువుకుంటా ఉన్నాం. సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి అబౌట్ దిస్ రిలేషన్షిప్స్? we have seen about 6 relationship problems. Singleness ఉంది, choosing a marital problem, pregnancy problem, and we have seen about divorce problem. Yes, టుడేస్ షెడ్యూల్ లో 6th పాయింట్ చెప్పారు కదా సార్, yes. సబ్మిట్ యువర్ సెల్ఫ్ అన్నట్టు. అది కొంచెం ఒక పాయింట్ చెప్పండి సార్. అదేనండి, అంటే వైఫ్ కి లవ్ చేయమని చెప్పేసి ఒకే ఒక దగ్గర చెప్పబడ్డది, అది టైటస్ చాప్టర్ 2. బట్ when we read in the Ephesians గాని, Colossians గాని, పీటర్ గాని, ఫస్ట్ పీటర్ లో గాని మనం చదువుకున్నప్పుడు it says that submit. So one should submit to the spoke, either husband or wife. Wife. Okay. Husband need to love. Right. Husband Okay, need to love. thank you. Okay. Yeah. మీరు ఇష్టం వచ్చిన చేయకండి సార్ ప్రకాష్ గారు. Okay. So we come to the next problem. ఇంకా బిఫోర్ వి గో ఫర్దర్, Okay. రీమ్యారేజ్ గురించి అన్నారు కాబట్టి మన అబ్రహాం విషయంలో అవునండి, చాప్టర్ 24 లో మనం చదివితే అక్కడ అబ్రహాం కేమ్ టు మోర్న్ ఫర్ సారా అని ఉంటుంది కదా అక్కడ. అవునండి. అంటే కొంతమంది ఏమన్నారంటే ఆల్రెడీ అబ్రహాం వాజ్ విత్ సమ్ అదర్, అంటే హీ వాజ్ నాట్ విత్ సారా ఎట్ దట్ టైమ్ అండ్ హీ వాజ్ లివింగ్ విత్ సంబడి అనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నారు. అందుకనే అబ్రహాం కేమ్ టు మోర్న్ ఫర్ సారా అని వర్స్ 2 లో అండి, 23:2. Okay. సో ఇక్కడ క్వశ్చన్ ఏందండి అంటే వాజ్ అబ్రహాం లివింగ్ విత్ సమ్ అదర్ ఉమెన్ ఈవెన్ వైల్ సారా వాజ్ అలైవ్. ఎందుకంటే ఈ వాజ్ నాట్ విత్ సారా అనేది అర్థమవుతుంది. ఈ కేమ్ టు మోర్న్ ఫర్ సారా. యా, సో హీ కేమ్ టు మోర్న్ ఫర్ సారా. ఇప్పుడు ఆయన దగ్గరే ఉన్నప్పుడు సారా దగ్గర ఉంటే ఆ మాట అనాల్సిన అవసరం లేదు కదా. హీ కేమ్ టు మోర్న్ ఫర్ సారా. Okay, in verse 19, chapter 22 verse 19 లో, chapter 22 verse 19 లో, because అక్కడ బ్రేక్ అయిపోయింది. So Abraham returned to his So Abraham was homeland. not there. Yeah, so Abraham was sent with a purpose to offer Isaac. సో అక్కడ ఈ కనెక్షన్ అక్కడ ఉందండి. సో అందుకని అబ్రహాం కేమ్ అనే మాటను అక్కడ చూస్తా ఉన్నాం. సో అబ్రహాం రిటర్న్ టు హిస్ యంగ్ మ్యాన్ అండ్ దే రోజ్ అండ్ వెంట్ టుగెదర్ టు బెర్షిబా అండ్ అబ్రహాం dwelt at Beersheba. Now where was she? She was in verse 2 లో. Sarah died in Hebron లో.
Hebron. Okay, she died in Hebron. So that's what, he went to offer Isaac, and then, he came and he stayed with them at the Beersheba. Then, when he heard, and then, he came. That means Isaac ni offer cheyadaniki vellaka Abraham never met Sarah. No, he never met, because of that is a good place for feeding or tending the sheep, and Beersheba was a good place for feeding or tending the sheep. Okay. So only in that sense, kane, it's not that he got some enduku anante, see, we have to be very much careful, and ee aspect ni petkoni we have to come to the book of Romans, and we have to come to the book of Romans. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, see that, హాగర్ వల్ల ఇస్మాయిల్ పుట్టాడు, సారా వల్ల ఇస్సాకు పుట్టాడు, కెతురా వల్ల కూడా పిల్లలు పుట్టారు. బట్ Hagar children were not counted into the covenant of God, and Ketura's children also are not in the part of in this. Correct. Yeah, so అందుకనే ఇంకొకరు ఉన్నారు అన్నదానికి మనకు ప్రూఫ్ గాని పిల్లలు గాని అన్నది లేదు. Particularly taking from the book of Romans. ఒకసారి Romans కి మనం వచ్చినప్పుడు, I think it's in the chapter 14. Romans chapter 14. Romans chapter 14, not 14, sorry. Romans chapter, not Romans 14, but we come to the Romans, because 9, 10, 11, Romans chapter 9, Romans chapter 10, and Romans chapter 11. These three chapters are dealing with the people of Israel. Okay, it's dealing with the people of Israel. So ikkada మాట్లాడుతూ పౌలు ఆయన సెలవిస్తున్న ఒక మాట, it's only given. Okay, now we come to the verse, chapter 9 kodam, chapter 9 verse 9. Yeah. It says వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగు. ఓకే, 6 నుంచి చదవండి. ఓకే సార్, రైట్. అయితే దేవుని మాట తప్పిపోనట్లు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. అబ్రహాము చూడండి, ఇశ్రాయేలు అక్కడ ఏముందండి, ఇశ్రాయేలు సంబంధులు కారు. అవును, చదవండి. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరును పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలన అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత కాదండి, సంతానం అందరును పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానం అని ఎంచబడుదురు. ఓకే, ఇప్పుడు శరీర సంబంధ పిల్లలు ఎవరండి? ఆగర్ పిల్లలు ప్లస్ కెతురా పిల్లలు. ఎస్. సో ఇన్ వర్స్ 8 లో ఎస్, అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు, గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే, మీదిటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రిబ్కా తన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే
పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని Okay, చాలు, ఆమెతో చాలు. చెప్పబడింది. So thank you. So అందుకనే it's like, we see about Hagar and Keturah, they are the children of flesh. But Yes. whereas Isaac and Sarah is a children of, or Promise. son of promise. వాగ్దాన Yes. పుత్రుడుగా మనము చూస్తాం. సో అందుకని చెప్పేసి జెనిసిస్ చాప్టర్ 23 verse 2 లో, so he is not that he's with, but he was in his tending the flock లో he was there. Okay, ఇంకేమనండి? అంతే కదా, not that he is away from his wife. No, he is away for feeding the flock, ante. Flock, okay. Only feeding the Because flock. I heard a commentary like this. Yes. Because he was already living with Hagar or Keturah, so that's why he had to come to Sarah to mourn for her. Yeah. అంటే హాగర్ది we don't read again అండి, we read only in the chapter 18 లో. Somebody I mean, said Keturah is nothing but Hagar ani. Yeah, but కానీ The veracity. yeah, it's very clearly mentioned. మనం చూస్తాం, ఎందుకంటే పిల్లలు మళ్ళీ పుట్టిన పిల్లల్ని కూడా వాళ్ళ యొక్క పేర్లను కూడా మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో ఎనీ మోర్ డౌట్స్ బిఫోర్ proceeding into the fifth problem? No more. Okay, we come to the next problem. Okay, first a problem చూసామని, personal problem చూసాం. Second, different phases of life. Third, loneliness. Fourth, relationship problems. And now fifth, we come to the point of addiction problems. So there are 5 addictions we are going to deal. 5 addictions we are going to deal. Number 1, alcohol. Number 2, drug. Number 3, food. Number 4, we see about sexual addiction. And number 5, we see about gambling addiction. So 5 addictions manamu chusta unnam, which is about to say as addiction problems. Okay, addiction problems. ప్రకాష్ గారు పేజ్ నంబర్ చెప్పగలరా? పేజ్ నెంబర్ 18 బ్రదర్ రమేష్. పేజ్ నెంబర్ 18. ఓకే, థ్యాంక్ యూ. Okay, we are coming to the point of addiction problem, where we see now what is addiction, Andy? What is addiction? It's a habit where you can't control yourself beyond your control. Okay, it's a habit where you cannot control beyond of your ability ga manamu chusta unna. Okay, beyond of our ability, where we see it's about okay, so addiction, we come to the point of addiction, and we see okay, so addiction, what is addiction, Andy? It is something we can't we can't live without it. Yeah, so okay, addiction, to say that what is an addiction? An addiction is simply when someone gives. An addiction is simply when someone gives into a strong desire. A definition raskochandi. An addiction is simply when someone gives into a strong desire or habit on a regular basis
until they lose control. Until they lose control. Further, addictions can become so strong. Addictions can become so strong and compelling that a person actually becomes a slave in bondage, to their particular addiction, Okay, third one. Addiction becomes more important than anything else. Addictions becomes more important than anything else. And what an addiction does in life. Okay, next one. First, what is an addiction? Raskunaru. Second, what an addiction does. What an addiction does. Addiction consumes the person's time, comma, thoughts, and energy to the extent that it becomes a god. And eventually everything else in their life takes a back seat to the addiction. Okay, so what addiction does, and so what is the definition? Three definitions ni man chuskunna. First definition, an addiction is simply when someone gives into a strong or habit on a regular basis until they lose control. It's a regular basis until they lose control. Second, addiction can become so strong and compelling that a person actually becomes a slave in bondage to their particular addiction. And third, it becomes more important than anything else. And తర్వాత సెకండ్ మనం రాసుకుంది ఏంటి అని అంటే what addiction does. So number one, addiction ఏం చేస్తుందండి? It consumes person's time. Second, thoughts. It consumes thoughts. Third, energy. It consumes the energy and extend to that it becomes a god. So addiction another వాళ్ళకి ఏమైపోతుంది? It becomes a god to them. I mean, like, they give priority to it than giving the priority to God. And eventually everything else in their life takes a backseat to. Okay, so now third one, how addiction comes. How addiction comes.
how addiction comes. Addictions come in various forms. Addiction comes in various forms and can be drugs, alcohol, sex, pornography, stealing, gambling, work, or hobbies, or almost anything that controls your life. And almost anything that controls your life. So addiction comes in various forms, and the forms can be drugs e kavachu. It will be asked in exam. Drugs e kavachu, alcohol e kavachu, sex e kavachu, pornography e kavachu, stealing kavachu, gambling kavachu, work e kavachu, hobbies kavachu, or anything that controls your life. Anything that controls your life. And yes, pornography, stealing, gambling, work, hobbies. yeah, చాలా మంది they give importance to work అండి. Okay, right. Family కి టైం ఇవ్వరు, Right, sir, right. relationships కి టైం ఇవ్వరు, and hobbies కూడా. Okay, and okay, They are said to be workaholic or something like that. yeah, and Right. okay, so it controls. Okay, addiction controls further, and addiction controls the mind, will, and emotions. Addiction controls the mind, will, and emotions of a person. So these three falls where? Any mind, will, emotion falls where? It falls in the body, soul, or spirit. Yes, sir. Body, soul, or spirit, or where? Body, soul, and spirit. All three. Only in soul. So his soul will be in bondage. Soul. Okay. Because what is soul? Atma. Soul ante endani? Devani deepamu. Life. Okay, I mean, like, we say two things. And soul is the seat of all emotions. Soul is a seat, SEAT. Soul is a seat of all emotions. మన ప్రతి ఒక్క భావిద్రేకములు అన్ని కూడా. అందుకనే ఇప్పుడు కీర్తనలు 42లో మనం చదువుకున్నప్పుడు అక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? కీర్తనలు 42లో మనం చదువుకున్నప్పుడు, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవే. అంటే 42వ కీర్తనలో కావచ్చు, 43వ కీర్తనలో. అంటే కృంగిపోయింది ఏంది? సోల్. బికాస్ సోల్ గాట్ ది ఎమోషన్స్. తర్వాత Psalm 103లో కూడా verse 1లో మనం చదువుకున్నప్పుడు, Psalm is speaking to whom? ప్రాణం. Bless the Lord, O my soul. Bless the Lord. నా ప్రాణమా అని మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే వేరే వేరే ఉంది కదా సార్. 42 కీర్తన 42, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అట్లనే కిందికి వచ్చేయండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు లాస్ట్ కదా సార్ అది. నా ప్రాణమా నీ వేల కృంగి. 5th verse ఉన్నది. నా 4th ఎండింగ్ ఉంది, 5th verse లో ఉంది. 5th verse, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. మళ్ళీ 11th verse లో కూడా. సో అందుకనే సార్ సోల్ విన్నింగ్ అంటారే, మరి దీనికి దానికి ఏంటి డిఫరెన్స్? అందుకేనండి, లైక్
salvation is for what? Salvation is for what? Is it for body, soul, or spirit? Soul. It's a soul. Because when we read in the James lo gani, Peter lo gani chadukunnappudu, James lo gani, Peter lo gani man chadukunnappudu, salvation is for soul. Okay, what about body? Body also will get Body will get, it's only at the rapture end. Glorified body. It's a glorified body ga man chustam. Ante 3 are involved kada. Separate and salvation aspect lo separate. Andukane manam seal దేనికి అవుతున్నాం? Is it body, soul or spirit seal? 3 times Bible లో సీలింగ్ గురించి మాట్లాడి, అంటే కొరింథియన్స్ లో, 2 కొరింథియన్స్ లో మాట్లాడింది చాప్టర్ 1 లో, ఎఫిషియన్స్ చాప్టర్ 1 లో, అండ్ ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 13 and 14 లో, తర్వాత ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 30 లో. 3 times we see that sealing of Holy Spirit ఉంది, and our soul will be sealed. మరి అంటే మనం తెలుగులో ఆత్మ అంటున్నాం కదా, ఆత్మల రక్షణ అంటున్నాం. అవునండి. కానీ బైబిల్ ఏమో ప్రాణం అంటుంది. మరి అవునండి, దానికి ఎట్లా? ఎందుకంటే మన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈ యొక్క వర్డ్ ని ఓన్లీ ఇన్ ద మాథ్యూ చాప్టర్ 16 లో కరెక్ట్ వాడబడ్డది. ఓన్లీ ఇన్ ద మాథ్యూ చాప్టర్ 16. And that too in the verse 27 లోనే, అక్కడ ఒక్క దగ్గరనే కరెక్ట్ వాడబడ్డది మన తెలుగులో. ఓకే. తర్వాత మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ కూడా వాడబడ్డది కానీ జీవం అని వచ్చింది, కానీ అక్కడ ఉండవలసినది ప్రాణం ఫస్ట్. సో అందుకనే మనకు ఈ ప్రాబ్లం. రెండోది వచ్చేసరి కూడా ఈ యొక్క స్పిరిట్ అన్నదాన్ని మన తెలుగులో యూజ్ అయింది, బట్ బేస్ ఇప్పుడు లైక్ పాస్టర్ దేన్ని కాయాలండి? పాస్టర్ దేన్ని కాయాలి? ఆత్మలను గాయాలనా, ప్రాణంను గాయాలనా? తెలుగులో ఆత్మ అనుంది, ఇంగ్లీష్ లో సోల్ అనుంది. ఒకసారి చూడండి, Hebrews chapter 13 verse 17. Hebrews chapter 13 verse 17. పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు. ఓకే, మీ ఆత్మలను కాయుచున్నారు. కానీ అదే ఇంగ్లీష్ లో ఏముందండి? సోల్స్. వాచ్ అవుట్ ఫర్ యువర్ సోల్స్. యా, సోల్స్. సో అయితే మనం సోల్ విన్నర్ అని అంటాం. వి సే ఇట్స్ a soul winner because it's the Proverbs chapter 11 లో నుండి. ఒకసారి చూడండి. అదే ఆత్మ అంటే ఆత్మలో అనేది మనము రాంగ్ యూసేజ్ అంటారా? అది అబ్సల్యూట్లీ రాంగ్ యూసేజ్. అంటే మనం ఎప్పుడైతే గ్రీక్ లోకి వెళ్తామో బాడీ వచ్చేసి సోమా, సోల్ వచ్చేసి నెఫెష్. ఐ మీన్ లైక్ ఇట్స్ వేర్ వి సీ, అండ్ దెన్ స్పిరిట్ వచ్చేసి న్యూమా. So 3 different words are there. Soma is a body, and then suke, which is about the soul or life, and then we come to the point nephesh, another Hebrew one. Nephesh is the Hebrew wherein we see about, and body వచ్చేసి basar. I mean like mandara basara hotel undi, basara hotel, so it's basically it's a Hebrew word. It's a Hebrew word wherein we see it's about a body ga manamu chustam. So it's a basar, nephesh, rukha, and ikkadiki వచ్చేసరికి we come to the point of soma, and we say it's about suke and pneuma. So అయితే మన దగ్గర ఎందుకంటే ఈ విషయాన్ని మర్చిపోయారు, బికాస్ బాడీ ఈజ్ వరల్డ్ కాన్షియస్, సోల్ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్, అండ్ స్పిరిట్ ఈజ్ మైండ్ కాన్షియస్. సో కాన్షియస్ లో కూడా డిఫరెంట్ అండి వి సీ అబౌట్. అందుకనే
ఈ డిఫరెన్స్ ని అర్థం చేసుకోవాలంటే అగైన్ రోమన్స్ చాప్టర్ 7 verse 25 లో పౌలు అంటాడు, I serve with my mind. I serve with my mind. So which means that I serve with my spirit. So I serve with my spirit గా అన్న దాన్ని మనము చూస్తాం. సో మన దగ్గరకు వచ్చేసరికి ఇట్స్ కంప్లీట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తెలుగు బైబిల్లో, స్పెషల్ ఇన్ ద తెలుగు బైబిల్లో. Sir, please. Body is for the world, soul is for self. Okay. And spirit is for God. mind. Okay. సో అందుకని renew your mind, the Bible always says. అందుకని ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 12 verse 7 ని తర్వాత 1 Corinthians chapter 6 verse 17 ని మనము క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అండ్ 1 Peter chapter 4 verse 19. Repeat చేయండి సార్ ఇది. Ecclesiastes 12:7 and 1 Corinthians 6:17. Okay. And 1 Peter 4:19. అంటే చాలా మంది వాళ్ళు ఏం కోట్ చేస్తారంటే మన్నైనది మరలా తిరిగి మన్నైపోను, ఆత్మ వాని దయచేసిన వాని యొద్దకు. సో ఎవరి ఆత్మ? రక్షింపబడిన వాని ఆత్మన, రక్షణ పొందని ఆత్మన? ఎందుకంటే 1 Corinthians chapter 6 verse ఒకసారి చదవండి. 1 Corinthians 6:17. ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మ అయి ఉన్నాడు. ఓకే, నో కలుసుకున్నవాడు ఏకాత్మ. సో దట్స్ వాట్ ఐ నో ఇట్స్ అబౌట్. వి హావ్ the saved one spirit. The saved one spirit is union with the Lord Jesus Christ. యేసు క్రీస్తుతో ఏకాత్మై ఉన్నది అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. సో the Bible teaches to us and the Bible says it's about. సో అందుకని రక్షణ పొందుకున్న వ్యక్తి, రక్షణ పొందుకొని ఒక వ్యక్తి, మనము క్రీస్తుతో పాటు ఏకాత్మ అయిపోయాం. ఇట్స్ లైక్ వన్ బాడీ. మ్యారేజ్ లో ఏ విధంగా అంటామో ద సేమ్ థింగ్ at the time of salvation we have become as one in Christ. Our spirit and Christ's spirit is joined together, the Bible is saying. Okay, అది మనము చూస్తాం. ఇంకేమైనా డౌట్స్? Okay, further, as you know, we were talking about addiction గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇందులో we are talking about addiction. Okay, so addiction, it controls mind, will and emotion. So we were talking about what is soul. First one, soul is the seat of all emotions, and number two, soul is the shape of the body. Soul is the shape of the body. So how your body looks, in the same way your soul also looks. Because Luke chapter 16 lo manam chadukunnappudu both people died, rich man and Lazarus. Rich man could identify Lazarus. Was Lazarus went his body? ఎందుకంటే అక్కడ క్లియర్ గా దేవుని వాక్యం అంటున్నారు both were buried. The Bible very clearly says that both were buried. వారు సమాధి చేయబడి ఉన్నారు. అవును సార్. The Bible very clear గా అంటే what has been buried? Their body has been buried. So when the body has been buried, and when this rich man could able to see Abraham, this rich man could see this Lazarus. So అందుకనే body is a shape of, or soul is the shape of the body. Soul is the shape of the body. That is only for saved. Unsaved ki, what is the shape of unsaved? What is the shape of unsaved? Purugu.
అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు చావదు. Worm, where worm dieth not, because he is perished. So your soul is perished. అందుకనే saved person body, saved person soul has a shape and recognize, అంటే పేరు కూడా చెప్పబడ్డది. ఇక్కడ ఈయన పేరు చెప్పబడలేదు. ధనవంతుడు అని ఉన్నది కానీ ఆయన పేరేంది అన్నది మాత్రము అక్కడ చెప్పబడలేదు. అబ్రహాము పేరు చెప్పబడ్డది, లాజర్ పేరు చెప్పబడ్డది. కానీ అందుకనే the person who goes in hell has no identity, no shape. No identity and no shape at all. Okay, so now we సోల్ అంటే ఇక్కడ స్పిరిట్ ఎక్కడ లింక్ చేస్తారు మరి? The spirit. We are talking about the spirit. So అందుకనే spirit is joined and with Jesus Christ. Spirit అందుకనే అన్నాను కదా, in the first Peter chapter 1 Corinthians chapter 6 verse 17 and also 1 Peter chapter 4 verse 19. అందుకనే మనం ఏం అప్పగించాలి? రోజు ఏం అప్పగించాలి? యేసుక్రీస్తు సిలువలో ఉండి ఆయన ఏం అప్పగించాడు? ఆత్మను. ఆత్మ. స్టిఫెన్ దేని అప్పగించాడు? ఆయన మనం ఏం అప్పగించాలి? మన ఆత్మ. కానీ తెలుగులో ఏముంది? ప్రాణమును ఉండాలి. ప్రాణము. అదే వచ్చింది ప్రాబ్లం. సార్ మరి ధనవంతుడికి బాడీ ఉండింది కదండి, he is also lost. But you know, the Bible very clearly says it's a womb. అది 3 times బైబిల్ అన్నది. ఆ 3 times ఎందుకని చెప్పేసి 1 time పెట్టింది. మార్క్ చాప్టర్ 11 లో మనం చదువుకున్నప్పుడు. So what fate అంటే ధనవంతుడి fate అంటే is he continue to be with that body or will he be a worm? Maybe after the hell. Yeah, after died worm in it. Worm. But how did he recognize it if it's worm? No recognition. That is what I am telling. No recognition. How did Lazarus recognize? No, Lazarus did not recognize. Lazarus did not talk to him. Only Abraham. When we read in the Bible, in Luke chapter 16. Okay. Sir. It's only the rich man spoke. It's not even Abraham. It's not even this Lazarus. Okay. So he was like a worm. He is able to speak to them. Okay, ఎందుకంటే because hell never fills. Hell never fills. I mean, like, you know, Bible లో మనం చదువుకున్నప్పుడు ఎక్కడ సామెతల్లో మనం చదువుకున్నప్పుడు okay, when we read in the Proverbs 27:20 ఒకసారి చదవండి. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. Okay, that's what it is. It ఎప్పుడు తృప్తి కాదు, because it's a shape of a womb. And then Isaiah chapter 5 verse 14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తనతో నోరు తెరుచుచున్నది. వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోదురు. Yeah, therefore hell hath enlarged nor తెరుచుతుందంటే ఎంత పడినా, because it's only worm, పురుగు. సో ఎన్ని పురుగులు ఎక్కువ ఉంటాయా, మనుషులు ఎక్కువ ఉంటారు. సో అందుకని ఇట్స్ ద బైబిల్ hell never ever says that full. అది సెట్విన్ బస్ లాగా అంతే, చెడో అంతే. సో it never says భరగా.
Okay, so in the same manner, it's coming to the point, and hell, it says that it's never full, never satisfies. And అందుకనే natural disasters జరిగినప్పుడల్లా, ఎర్త్ క్విక్స్ జరిగినప్పుడల్లా ఏమైతుంది? హెల్ ఎన్లార్జింగ్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ ఎన్లార్జింగ్ ఇట్ సెల్ఫ్ గా మనము చూస్తా ఉన్నాం. అండ్ అఫ్ కోర్స్ మీరు హెల్ గురించి మాట్లాడితే దాని లెవెల్స్ ఆఫ్ హెల్ కూడా ఉన్నాయండి. ఓకే, దెర్ ఆర్ లెవెల్స్ ఆఫ్ హెల్స్ ఆల్సో దేర్. ఓకే, సో ఐ మీన్ ఇట్స్ బిగ్ టాపిక్, ఎందుకంటే హెల్ కూడా లెవెల్స్ ఉన్నాయి. అప్పర్ లెవెల్, లోవర్ లెవెల్, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెవెల్స్ ఆర్ దేర్ ఇన్ హెల్ ఆల్సో. ఎందుకంటే అందరికి ఒకే పనిష్మెంట్ అంటే సరైనది కాదు కదా. అందుకనే సో దేర్ ఆర్ కేటగిరీస్ ఆఫ్ లెవెల్స్ ఇన్ ద హెల్ ఆల్సో, లేయర్ టైప్ లో. అండ్ ప్రభు చిత్తం అయితే మనం చూసుకుందాం. సో వి కమ్ టు ద కౌన్సిలింగ్. సో ఇన్ ద కౌన్సిలింగ్ లో వి సీ అబౌట్ ద థింగ్ where it is talking, or it says that we got about addiction. Andukane addiction controls the mind, will and emotions. Mind, will and because mind, will, emotions, because this falls under personality. Personality lo man chustam, because personality lo body, soul and spirit, body, soul and the spirit ga manamu chusta unnam. And it falls under the personality of a person, which is intellectual, emotional and volition ga manam. So idi control chestundi. Addiction controls the thing. And how a person will be addicted ga manam chusta unnam. So addiction can be genetic. Addiction can be genetic. And addiction can be genetic. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అడిక్షన్ గా మనం, అంటే అది ఎలా అంటే, ఇప్పుడు అబ్రహాం అబద్ధం ఆడాడు, అదే మాటను ఐజాక్ కూడా అబద్ధం ఆడాడు. అబ్రహాం లైడ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 12. ఇన్ ద సేమ్ మేనర్ ఐజాక్ ఆల్సో లైడ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 26 లో అబ్రహాం ఆల్సో లైడ్ గా మనము చూస్తాం. అందుకనే ఇట్స్ జెనెటిక్ ఫ్యాక్టర్ గా అన్న దాన్ని మనము, దావీదు మహారాజు ఒక్కరితో చేస్తే సొలొమోను 1000 మందితో చేస్తే, ఇట్స్ అబౌట్ ద జెనెటిక్ ఫ్యాక్టర్ గా మనము చూస్తాము. సో ఇట్స్ ఆల్వేస్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ సో అడిక్షన్ కెన్ బి ఇన్ ది, అండ్ ఆల్సో వి సీ అబౌట్ ఇట్ క్యాన్ బి addiction can be in the places where we are staying. The places where we are staying, మనం ఉండే ఒక స్థలంలో కూడా ఈ యొక్క అడిక్షన్ అన్నది మనకు ఎఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఆల్సో థర్డ్, సైకలాజికల్ గా మనము చూస్తా ఉన్నాం. Psychology. So అందుకనే number 1, it's a genetic, which is about the ancestors ది మనము చూస్తా ఉన్నాం. And second, the place where we are affects. And third, it's about the psychological. We come to the point of the psychological the things, because so many people, they have been attacked through the psychological ga మనము చూస్తా ఉన్నాం. Makes us to move on to this problems. Okay, number 1, addiction problems, where we see addiction problems. Matthew 6:24, the Bible is saying to us, no man can serve 2 masters, for either he will hate the one and love the other. Either he will hate the one or he will. So the Bible is saying to us that addiction is the verse wherein it says about
no man can serve two masters. And even Galatians 5:1, stand fast therefore in the liberty wherewith Christ hath made us free, and not be entangled again with the yoke of bondage. So it's coming to the point of okay, addiction, and it says that. Okay, so అందుకని అంటున్నాం కదండి, addiction got to two basic meanings. The first, where to cause to become psychologically, cause to become the psychological addiction. So ఈ psychological addiction లో ఏముంది, like psychological addiction అంటే ఏందని? What is the psychological addiction? Okay, it is about forming habit of forming substance గా మనము చూస్తా ఉన్నాం. So it is it's about habit of forming substance. So it can be drugs, or it can be pornography, it can be gambling, or it can be tobacco, or it can be alcohol. So ఇవన్నీ కూడా ఏంటండి, habit of gathering or forming substance. అది ఆల్కహాలే కావచ్చు, డ్రగ్సే కావచ్చు, because this is all comes to the point of substance. Second వచ్చేసి we say that to occupy oneself. Second వచ్చేసి to occupy oneself. So in that what comes? It may be sports, it may be work, or it can be shopping, or it can be family or children. Oh, that's the addiction. So addiction got to two basic meanings. One is about psychological, to become psychologically, which is to say what? Habit of forming substance. You form the substance and then you become the addict. So అందులో ఏమొస్తుంది? డ్రగ్స్ వస్తున్నాయి, ఆల్కహాల్ వస్తుంది, పోర్నోగ్రఫీ వస్తుంది, సెక్స్ వస్తుంది, అండ్ గ్యాంబ్లింగ్ వస్తుంది, టొబాకో వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటండి, సైకాలజికల్. సెకండ్ వచ్చేసింది టు ఆక్యుపై వన్ సెల్ఫ్ గా, అంటే అందులో స్పోర్ట్సే కావచ్చు, వర్కే కావచ్చు, షాపింగే కావచ్చు, వైఫే కావచ్చు, చిల్డ్రనే కావచ్చు, లేదా ఫ్యామిలీ కావచ్చు. సో యు గివ్ priority to this, and we knew that Bible always says to us that we, according to the Bible, we have to give our first priority to God and God alone, rather than to any of other things. Okay, now we come to this the further we come to the point, and we see about alcohol addiction, where the Bible is talking to us. Alcohol addiction, what the Bible says to us. Alcoholism is serious and cause health, social, moral, and spiritual problems. So it's talking to us, and it says to us that alcohol is what? Is serious and causes health, social, moral, and spiritual problems. It inevitably leads to untold misery and emotional pain. Alcohol abuse is often the cause of traffic accidents, murders, assaults, abuse, death. An alcoholic can be described as a person who consumes alcohol exclusively and uncontrollably. So okay, alcoholism is serious and cause what? Health. ఎందుకంటే చాలా మంది ఏమైపోతుందని, their liver get damaged, kidneys get damaged. And second వచ్చేసి social గా, ఎందుకంటే తాగిన మైకంలో, and moral, where we see about moral. Noah drunk
drunk. Lot, what Lot have done? And Lot ఏం చేశాడు? అతని కుమార్తెలు ఏం చేస్తారు అతనికి? They made him to drink. Okay, and so అందుకనే moral. And again, we come to the point of what? Absalom or Amnon. Amnon ఏం చేశాడు? Absalom కూడా ఏం చేశాడు? They drunk. And then there comes to the point of moral. They have done the immoral గా మనము చూస్తా ఉన్నాం. And Eli's sons, they have drunk and they have done immoral గా. So అందుకనే, and even in Exodus chapter 32 లో కూడా మనం చదువుకున్నప్పుడు, the people, they made this golden calf, and what they were doing? They were worshipping, sir. Before worshipping, what they have done? All immoral things. They were what? Drunk. They drank. They drank. The Bible says that no, they drank. And so that's what, because of the drank, they were dancing. And what kind of dance that they were dancing? It's immoral. Hamite. It's immoral గా మనము చూస్తా ఉన్నాం. Okay, so we come to the point, and also spiritual problems. Alcohol leads a person to the spiritual, because God is very serious. When we read in the 1 Corinthians లో కావచ్చు, లేదా Galatians లో కావచ్చు, 1 Corinthians chapter 5 or 6, and 1 Corinthians chapter 6, and we say about Galatians chapter 5 and Revelation chapter 21. So అక్కడ మనం చదువుకున్నప్పుడు Bible is saying to us that it's where the Bible is saying to us that what it's difficult అని చెప్పేసి దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. Okay, the further we come to the point, we come to the point, we see about and it inevitably leads to untold misery and emotional pain, because Amnon had what? Emotional pain. Noah had what? Emotional pain. And the Bible always says that whoever drinks, that leads a person into the emotional pain. And alcohol abuse is often the cause of traffic accidents, murders, and assaults and death. An alcoholic can be described as a person who consumes alcohol exclusively and uncontrollably. Okay, so when we come next to class, further addictions tarvata. Yes. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేంటి చాలా డీటెయిల్ గా వెళ్తున్నారు. నేను అడ్వాంటేజ్ గా ఉన్నాను. మీ సర్మన్ కొంచెంసేపు, తర్వాత ప్రొఫెసర్ కుమార్ గారి ఇట్స్ బ్లెస్సింగ్ టు మీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అయ్యారు బ్రదర్ సైమన్ గారు ప్రార్థన చేసినట్లయితే we will close this class. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో ఉండి ఈ క్లాస్లో ప్రభువా మీరు మాకు నేర్పించిన విషయాలన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ బిడ్డలంగా తండ్రి, ఈ లోకంలో మేము ఉంటున్నప్పుడు నాయన మరి మా ప్రాణాత్మ దేహాలను మీరు ఎంతగా పట్టించుకుంటారో ఆ విషయాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి అనేక సార్లు సాతానుడు ప్రభువా మా మీద, కుటుంబాల మీద, వ్యక్తుల మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభువా ఇలాంటి సమస్యలన్నీ మేము చూస్తూ ఉన్నాం. మా తండ్రి, మరి డే టు డే లైఫ్లో ఎదురయ్యేటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలో నుంచి ప్రభువా మేము ఎలా కౌన్సిల్ చేయాలో, ఎలాగా వారిని మరలా రెస్టోర్ చేయాలో తండ్రి, ఈ విషయాలు నేర్చుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా శక్తి చాలదు దేవా. ఈ సమయంలో మేము మమ్మల్ని అందరినీ కూడా
మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. కనికరించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ వాక్యాన్ని మేము నేర్చుకుని దాన్ని మా జీవితాలలో తండ్రి ప్రాక్టికల్గా అన్వయించుకోవడానికి సహాయం చేయమని, వాక్యానుసారంగా తండ్రి మా జీవితాలను సరిచేసుకుంటూ ఇతరులకు కూడా ప్రభా మరి ఆ వాక్యాన్ని వెలుగుగా చూపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరొకసారి మమ్మల్ని అందరినీ తండ్రి మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ ఇన్స్టిట్యూషన్ కూడా ప్రభా మీరు దీవించండి. ఇంకా ఎక్కువగా తండ్రి వాక్యానికి ప్రభా పెద్దపీట వేసేటువంటి మరి సంస్థగా తండ్రి వాక్యాన్నే బోధించేటువంటి మరి యొక్క సెమినరీగా తండ్రి ఈ యొక్క గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీని మీరు దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రొఫెసర్స్ అందరిని బట్టి కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మేనేజ్మెంట్ని కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ రాత్రి వేళ ప్రభావ మాకు కావాల్సినటువంటి విశ్రాంతిని మాకు దయచేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్లీజ్ రిమెంబర్ బ్యూలా గారు సిస్టర్ శ్రీధర్ గారు వారు దే ఆర్ రికవరింగ్ ఫ్రమ్ ద ఫ్లడ్ సరూర్ నగర్ లో ఉన్నారు. ఆఫ్ కోర్స్ శాంత్ బ్రదర్ తర్వాత ఇంకా వేరే వారు వారికి హెల్ప్ చేశారు. బట్ వీఆర్ స్టిల్ అనేబుల్ టు సీ దెమ్. Please remember them in your prayers so that they will also join with us. Good sir, we will always extend our prayers for this flood relief, especially Hyderabad city. Sure. Thank you for reminding once again. Yes, sir. Yes, sir. Thank you. Thank you, sir. Good night. Thank you very much, Good night. Professor Thank you. Renal Wesley. Thank you.